గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలుగా కోసుకొని ఇలా బాగా తొక్కు తీసి ఇలా పెట్టుకొని ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా కోసుకున్న తర్వాత అలా ముక్కలుగా కోసుకున్న అందులో కాస్త నీళ్ళు పోసుకొని కాసేపు ఉడకనిద్దాం. గుమ్మడికాయ బాగా మెత్తగా ఉడికిపోయింది. గుమ్మడికాయ హల్వాలోకి వేసుకోవడానికి పల్లీల పొడిని వేసుకోవాలి. పల్లీలను బాగా వేయించుకుందాం. పొడి తయారు చేసుకుందాం గుమ్మడికాయ హల్వాలోకి. అలా ఉడుకుతున్న గుమ్మడికాయలో మెత్తగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా గుమ్మడికాయలో వేసేయాలి. ఆ బెల్లాన్ని కూడా కాసేపు ఇలా గుమ్మడికాయ ముక్కల్లో ఉడకనియాలి. అది ఉడికేంత వరకు మనం పల్లీల పౌడర్ను మిక్సీలో వేసుకుందాం. పల్లీలను యాలకులు ఒక 5 వేసానండి. ఇందులో పల్లీలను కూడా వేసేద్దాం. పల్లీల పొడిని ఇలా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు మనము డ్రై ఫ్రూట్స్ను నెయ్యితో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ని బాగా నేతిలో వేయించుకోవాలి. అలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను గుమ్మడికాయ బాగా ఉడికిపోయింది. స్టవ్ కట్టేసాను. అందులో ఇది డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాం. అలాగే ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, పల్లీల పొడిని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, గుమ్మడికాయ హల్వా తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే, చాలా ఈజీ. ఇలాగే మంచి మంచి వంటకాలు చేసి చూపిస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.